హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కృష్ణ నానమ్మ చెప్పిన నిజంతో సత్య అన్నయ్యకి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్న మహాదేవ్. నిజంగానే మహాదేవ్ తన కూతుర్ని సత్య అన్నయ్య హర్షకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడా? మరి మహాదేవ్ కూతురు నందిని కూడా దీనికి ఒప్పుకుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాదేవ్ కుటుంబం అయితే సత్య ఇంటికి నిశ్చయ తాంబూలాలకి వెళ్తారు. వెళ్ళిన తరువాత సత్య వాళ్ళ పేరెంట్స్కి ఇదంతా ఇష్టం లేకపోయేసరికి వాళ్ళు ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా మౌనంగా ఉంటారు. అప్పుడే అదంతా చూసి ఒక మెట్టు తగ్గి, నా కొడుకు కోసం మేము ఈ ఇంట్లోకి అడుగు పెట్టాము, కానీ మీరెవ్వరికీ కూడా ఈ పెళ్ళంటే ఇష్టం లేనట్టుందే అంటూ ఉంటారు. అప్పుడే క్రిష్ అయితే, అందరూ ఒకేలాగా ఉండరు కదా, మీరందరూ కూర్చోండి అని అంటూ క్రిష్ అయితే చాలా ఆనందంగా ఉంటాడు సత్యకి తనకి పెళ్లి జరగబోతుందని. అప్పుడే ఇక సత్య రెడీ అయ్యి అక్కడికి వస్తుంది. ఇక సత్యని చూసి క్రిష్ తల్లి వైదేహి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. గుడిలో తనకి పొగరుగా సమాధానం చెప్పిన ఆ పిల్ల ఈ సత్యనా అంటూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఈ పొగరుబోతు పిల్ల నాకెందుకు తెలీదో, కానీ నేను ఒక్క మాటే చెప్తూ ఉన్నాను, పెళ్ళైన తరువాత పుట్టింటి దగ్గర తలగడ కింద ఆ పొగరుని అణిచేసి అత్తవారింట్లో అడుగు పెట్టాలి. పుట్టింట్లో స్వేచ్ఛని అత్తవారింటికి తీసుకురాకూడదు. అత్తగారింట్లో కట్టుబాట్లు ఉంటాయి, ఆ కట్టుబాట్లకి సాంప్రదాయాలకి కట్టుబడి ఉండాలి అని వైదేహి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా సత్య కుటుంబం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఇంతలో నిశ్చయ తాంబూలాలు అందుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి సత్య అన్నయ్య హర్ష అయితే ఎంట్రీ ఇస్తాడు. ఆగండి అని అనడంతో వీడెవడు అని మహాదేవ్ అడుగుతూ ఉంటాడు కృష్ణి. సత్య అన్నయ్య అని అనగానే, ఏంటి బామ్మర్ది, ఇప్పటి వరకు అంతా సవ్యంగానే జరిగింది అనుకునేసరికి మళ్ళీ నువ్వొచ్చి అడ్డుకుంటున్నావేంటి అని అంటూ ఉంటాడు సత్య. క్రిష్ అయితే సత్య అన్నయ్యని అడుగుతూ ఉంటాడు. అప్పుడే, నా చెల్లిని మీ ఇంటి కోడలుగా పంపించాలంటే నాదొక కండిషన్ ఉంది అని హర్ష చెప్తూ ఉంటాడు. కండిషనా, ఏంటది అని క్రిష్ అడిగేసరికి అప్పుడే ఇక హర్ష, మా చెల్లెలు మీ ఇంటి కోడలు అవ్వాలంటే మీ చెల్లెలు మా ఇంటి కోడలు అవ్వాలి, నందినిని నేను పెళ్లి చేసుకుంటాను అని అంటూ చెప్తూ ఉంటాడు హర్ష. అయితే ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ అప్పుడే ఇక మహాదేవ్ అయితే తన పెద్ద కొడుకు చేతిలో ఉన్న గన్నుని తీసుకొని సత్య అన్నయ్యకి గురి పెడతాడు. బద్మాష్, నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? నా ఎడంకాలు చెప్పు విలువ చెయ్యవు, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటావా అని నిన్ను చంపేస్తాను అని చెప్పి మహాదేవ్ అయితే గన్నుని గురి పెడతాడు. అప్పుడే నందిని అయితే, బెదిరించడం కాదు బాపో, చంపేసేయ్, షూట్ చెయ్యి, అయినా వీడికి నేను కావాల్సి వచ్చానా? వీడెక్కడా, నేనెక్కడా? అయినా మన స్థాయి, మన అంతస్తు ఎక్కడా? వీళ్ళింటికి నేను కోడలుగా వచ్చేదేంటి అని అంటూ ఉంటుంది నందిని అయితే. అప్పుడే ఇక హర్ష అయితే, చెప్తున్నాను కదా, మీ ఇంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపిస్తేనే నా చెల్లెల్ని మీ ఇంటి కోడలుగా పంపిస్తాను, దానికి ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అని అంటూ ఉంటాడు హర్ష అయితే. అప్పుడే మహాదేవ్ అయితే, అది జరగని పని, అస్సలు కూడా అది జరగదు అని అంటూ మహాదేవ తన కుటుంబాన్ని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక సత్య అయితే వాళ్ళ అన్నయ్యని అడుగుతూ ఉంటుంది, ఎందుకన్నయ్య ఇంత సాహసం చేశావో, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావో అని అంటూ ఉంటే అప్పుడే ఇక హర్ష అయితే అంటూ ఉంటాడు, ఇలా కండిషన్ పెడితే వాళ్ళ చెల్లిని నాకిచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళ పెద్దవాళ్ళు ఎలాగో ఒప్పుకోరు, అప్పుడు నీ పెళ్ళి కూడా ఆగిపోతుంది కదా, అందుకని ఈ పని చేశాను అని అంటూ ఉంటే, ఒకవేళ వాళ్ళ అమ్మా నాన్నని క్రిష్ ఒప్పిస్తే పెళ్ళికి ఒప్పుకుంటే ఏం చేస్తావు అని సత్య అడుగుతూ ఉంటే, పెళ్లి చేసుకుంటాను, నందినిని పెళ్లి చేసుకుంటాను, ఆ నందిని మన ఇంటి కోడలుగా వస్తే ఆ ఇంటి పిల్ల ఇంట్లో ఉందని నిన్ను వాళ్ళు అపురూపంగా చూసుకుంటారు, ఏ కష్టం లేకుండా నువ్వు అత్తగారింట్లో ఉంటావు అని అంటూ చెప్తూ ఉంటాడు హర్ష అయితే. ఇక ఆ మాట విని హర్షని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది సత్య. నా జీవితం కోసం నీ జీవితాన్ని ఫలంగా పెడతావా అన్నయ్య అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. సత్యని హర్షని చూసి వాళ్ళిద్దరి మధ్య అనుబంధాన్ని చూసి సత్య పేరెంట్స్ విశ్వనాథ్
అందరూ కూడా చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. మహాదేవ్ కుటుంబం ఇంటికైతే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత క్రిష్ అయితే నా పెళ్లి మీద ఏదో ఒకటి నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు లోపలికి వెళ్ళండి అని అంటూ ఉంటాడు క్రిష్. అప్పుడే మహాదేవ్ అయితే నీకేనా దిమాకు ఖరాబ్ అయిందా? నా కూతుర్ని ఆ ఇంటి కోడలుగా నేను ఎలా పంపిస్తాననుకుంటున్నావో? ప్రేమించావు కదా, ఆ అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకుందామని అనుకున్నాను, కానీ నా కూతుర్ని ఆ ఇంటి కోడలుగా నేను పంపించను. ఒకవేళ నేను అమ్మాయిని వదలలేనంటే నువ్వు ప్రేమించావు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకో. ఎట్టి పరిస్థితుల్లో కూడా నందినిని ఆ ఇంటికి నేను పంపించను అని మహాదేవ్ అయితే ఖచ్చితంగా తేల్చి చెప్పేస్తాడు. అప్పుడే ఇక నందిని అయితే బాపు మాటే నా మాట, అసలు వాళ్ళ ఇల్లు చూస్తేనే అడుగు పెట్టబుద్ధి అవ్వలేదు, అలాంటిది ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి జీవితాంతం అక్కడే ఉండాలంటే నా వల్ల అయితే కాదు అని అంటూ ఉంటుంది నందిని కూడా. అప్పుడే క్రిష్ అయితే చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక క్రిష్ని చూసిన వాళ్ళ నానమ్మ అయితే మహాదేవ్ని ఎలాగైనా ఒప్పించాలనుకుంటుంది. ఇక మహాదేవ్ అయితే నన్ను ఎవరూ కూడా అసలు పిలవకండి, నేను గదిలోకి వెళ్తున్నానంటూ మహాదేవ్ అయితే గదిలోకి వెళ్ళిపోతాడు. గదిలోకి వెళ్ళి ఫుల్గా తాగేసి ఇక గదిలో ఉన్న సామాన్లంతా కూడా విసిరేసి పడుకొని ఉంటాడు. ఇదంతా చూసిన క్రిష్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, సత్య అందరూ ఒప్పుకున్నారు కదా, నా భార్య అయిపోతుందని అనుకున్నాను, ఇలా జరుగుతుందని అనుకోలేదు. నానమ్మ నిజమే కదా, వాళ్ళ చెల్లిని మన ఇంటికి కోడలుగా పంపిస్తున్నారు, మరి నా చెల్లెల్ని కూడా అతను ప్రేమిస్తే నేను కూడా ఒప్పుకోవాలి కదా అని అంటూ ఉంటాడు క్రిష్ అయితే. సత్య లేనిదే నేను బ్రతకలేను, సత్యే నా ప్రాణం అని అంటూ ఉంటాడు క్రిష్ అయితే. అప్పుడే ఇంకా మహాదేవ్ వాళ్ళ అమ్మ అయితే ఇక మహాదేవ్ గదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్ళిన తర్వాత మహాదేవ్తో అంటూ ఉంటుంది, చూడు మహాదేవ్, ఆడపిల్లని ఇచ్చే దగ్గర మనం ఆచిచూచి చూసుకోవడం అది కూడా కరెక్టే. ఇప్పుడు సత్యతో క్రిష్ పెళ్లి చెయ్యకపోతే క్రిష్ చనిపోతాడు, ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు. చూస్తూ చూస్తూ కొడుకుని చంపుకోలేవు కదా అని అంటూ ఉంటే మరి కూతుర్ని అగాధంలోకి నెట్టమంటావా అని అంటూ ఉంటాడు మహాదేవ్. మీ కూతుర్ని నెట్టమని అనడం లేదు, అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకో, నీ అల్లుడు నీ ఎదురుగానే ఉంటాడు, నీ కూతురు అల్లుడు ఇక్కడే ఉంటారు, అప్పుడు నీ కూతురు జీవితాంతం నీ ఎదురుగానే ఉంటుంది, నీ ఇంట్లో అంగరంగ వైభవంగా ఉంటుంది, బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అని అంటూ వాళ్ళ నానమ్మ చెప్తూ ఉంటుంది. అదంతా విని ఇక మహాదేవ్ అయితే మనసు మార్చుకుంటాడు. బయటికి వచ్చి క్రిష్కి సత్యకి పెళ్లి జరుగుతుంది, అలాగే నందినిని సత్య అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తాను అంటూ షాక్ ఇస్తాడు కుటుంబానికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.